తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తానంటే కొందరు భయపడుతున్నారన్నారు. నిన్నటి వరకు తన ఇల్లు తెలియని వారికి ఈ రోజు ఎలా గుర్తొచ్చిందో అంటూ ఎద్దేవా చేశారు. తనను టార్గెట్ చేసి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 3 పార్టీలను కలుపుకొని వెళ్తేనే గెలుపు సాధ్యమని ప్రకటించారు. తిరుపతిలో ఇప్పటివరకు పనిచేసిన నాయకులు తమ కేడర్ మద్దతు లేకుండా గెలవలేదని స్పష్టం చేశారు. ఆరణి వైసీపీ నాయకులను పక్కకు పెట్టి జనసేన నేతలతో కలిసి పనిచేయాలన్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఇక్కడ నాయకులకే ఉంది. తిరుపతిలో 297 బూతుల్లో ఎలక్షన్ చేసి దమ్ము ఇక్కడ ఉంది. తిరుపతిలో ఎవడైనా సరే రారా చూసుకున్నా చెప్పే దమ్ము ఇక్కడ ఉంది. రేపు తిరుపతిలో జనసేన జెండా ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో తిరుపతి జెండా ఎగరేస్తాం, తిరుపతి జెండా గెలవాలి, తిరుపతి జనసేన అడ్డా అని చెప్పడం అంటే దానికి కారకులు మనం అందరం. ఈరోజు కొన్ని మిస్అండర్స్టాండింగ్లో కానీ సీటు ప్రకటించేశారు. మనం కలిసి పనిచేస్తాం, గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే అభ్యర్థి కూడా మనతో కలిసి పనిచేయాలి. మనం కలిసి పనిచేసేది కాదు కదా.